హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి భాగము, ముఖ్యంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా యూజ్ అవుతుంది. అదేంటంటే జాతీయోద్యమము. ఇందులో నుంచి మనము చాలా ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ బిట్స్ రూపంలో అందించడము జరుగుతుంది. అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనము ఇంతకుముందు ఆధునిక భారతదేశ చరిత్ర పైన టోటల్ క్లాసెస్ అనేవి చెప్పడం జరిగింది. చాలా డెప్త్గా గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో క్లాసెస్ అన్ని చెప్పడం జరిగింది. సో ఆ క్లాసెస్ బేస్ చేసుకొని ఈ బిట్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ ఎవరైనా క్లాసెస్ వినని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లేలిస్ట్లో అన్ని క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్రలు అన్నీ కూడా ప్రొవైడ్ చేశాను. సో దానికి సీక్వెన్స్గా ఈ బిట్స్ కూడా మీకు రివిజన్ లాగా అందించడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. మొదటిది, బంగా భాష ప్రకాశిక సభ 1836లో ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ కలకత్తాలో స్థాపించడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, మొదటి రాజకీయ సంఘంగా గుర్తింపు పొందిన ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ 1838లో కలకత్తాలో స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ ద్వారకానాథ్ ఠాగూర్. నెక్స్ట్ వన్, విలియం ఆడమ్స్ లండన్లో బ్రిటిష్ ఇండియా సొసైటీని ఎప్పుడు స్థాపించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ 1839వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, దాదాబాయి నౌరోజీ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను లండన్లో ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1866. ఇందులో రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ లండన్లో ఎవరు స్థాపించారు అని కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. డేట్ అప్పుడప్పుడు అడుగుతుంటారు గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో. బట్ చాలా అంటే గ్రూప్ 4 లెవెల్లో మాత్రము ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు. ఏంటంటే ఈస్ట్ ఇండియా అసోసియేషన్ లండన్లో ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ వన్, బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ 1851లో కలకత్తాలో స్థాపించిన వారు ఎవరు? దేవేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ వన్, నేషనల్ ఇండియన్ అసోసియేషన్ 1867లో లండన్లో ఏర్పాటు చేసిన వారు ఎవరు? ఆన్సర్ మేరీ కార్పెంటర్ అనేటువంటి మహిళ, మేరీ కార్పెంటర్. నెక్స్ట్ వన్, ఎన్ఎస్ సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్ కలకత్తాలో 1867లో ఏర్పాటు చేసిన సంస్థ పేరేంటి? ఆన్సర్ ఇండియన్ అసోసియేషన్. నెక్స్ట్ వన్, మద్రాస్ మహాజనసభ మద్రాసులో ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1884వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, మద్రాస్ మహాసభకు మొదటి అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ రంగయ్య నాయుడు. నెక్స్ట్ వన్, మద్రాస్ మహాసభకు మొదటి సెక్రటరీ ఎవరు? ఆన్సర్ పి ఆనందాచార్యులు. నెక్స్ట్ వన్, ఆల్ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ 1884లో ఏర్పాటు చేసింది ఎవరు? ఆన్సర్ సురేంద్రనాథ్ బెనర్జీ. నెక్స్ట్ వన్, ఫిరోజ్ షా మెహతా, బబ్రుద్దీన్ త్యబ్జీ, కేటీ తెలంగులు బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఎప్పుడు స్థాపించారు? ఈ క్వశ్చన్లోనే రెండు క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ అవుతాయి ఫ్రెండ్స్. ఏంటంటే బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ను ఎవరు ఎప్పుడు స్థాపించారు? ఎవరు అంటే ఫిరోజ్ షా మెహతా, బబ్రుద్దీన్ త్యబ్జీ, కేటీ తెలంగులు 1885లో స్థాపించారు. నెక్స్ట్ వన్, రాయలసీమ కురువృద్ధుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ కల్లూరి సుబ్బారావు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, దక్షిణ భారతదేశ కురువృద్ధుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ సుబ్రహ్మణ్య అయ్యర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో జాతీయోద్యమం దేని స్థాపనతో ప్రారంభమైంది? ఆన్సర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1885వ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించడము జరిగింది, భారత జాతీయ కాంగ్రెస్. నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపనలో కీలక పాత్ర వహించిన ఆంగ్లేయుడు ఎవరు? ఆన్సర్ ఏవో హ్యూమ్. నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు కార్యదర్శులుగా ఎవరు నియమింపబడ్డారు? ఆన్సర్ ఏవో హ్యూమ్ మరియు కేటీ తెలాంగ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్,
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఎవరున్నారు? ఆన్సర్ లార్డ్ డఫ్రిన్. నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన సమయంలో భారత వ్యవహారాల శాఖ మంత్రి ఎవరున్నారు? ఆన్సర్ లార్డ్ క్రాస్. నెక్స్ట్ వన్, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రమాదం నుంచి రక్షించుటయే కాంగ్రెస్ను స్థాపించుటలో ప్రధాన లక్ష్యం అని వ్యాఖ్యానించింది ఎవరు? ఆన్సర్ లాలా లజపతి రాయ్. నెక్స్ట్ వన్, జాతీయోద్యమంలో మితవాద యుగంగా ఏ కాలాన్ని పేర్కొంటారు? ఆన్సర్ 1885 నుంచి 1905 మధ్య కాలంని మితవాద యుగంగా పేర్కొంటారు. నెక్స్ట్ వన్, ప్రార్థన, విజ్ఞాపన, నిరసన ఎవరికి సంబంధించిన పద్ధతులు? ఆన్సర్ మితవాదులు. నెక్స్ట్ వన్, దేశభక్తులలో రారాజు అని ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ వన్, మితవాద ఉద్యమ పితామహుడిగా ఎవరిని పరిగణించడం జరుగుతుంది? ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్, భారత జాతీయోద్యమ పితామహుడిగా ఎవరిని పేర్కొంటాము? ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే గారిని. నెక్స్ట్ వన్, గోపాలకృష్ణ గోఖలే నడిపిన వార్తాపత్రిక పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు గ్రూప్ 2లో అడిగారు. ఆన్సర్ సుధారక్ అనేటువంటి పత్రిక. నెక్స్ట్ వన్, ది ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే గారు. నెక్స్ట్ వన్, గోపాలకృష్ణ గోఖలే ది సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని బొంబాయిలో ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1905వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, గాంధీజీ రాజకీయ గురువు అని ఎవరిని అంటారు? ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ వన్, భారతదేశ సంస్థానాలలో మొదటిసారిగా నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన సంస్థానము ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బరోడా. నెక్స్ట్ వన్, నిర్బంధ ప్రాథమిక విద్యను డిమాండ్ చేసిన మొదటి వ్యక్తిగా ఖ్యాతి పొందిన వారు ఎవరు? ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ వన్, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన వారు ఎవరు? ఆన్సర్ దాదాబాయ్ నవరోజీ. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఎకనమిస్ట్ ఆఫ్ ఇండియాగా పేరు పొంది డ్రైన్ థియరీని రాసింది ఎవరు? ఆన్సర్ దాదాబాయ్ నవరోజీ. నెక్స్ట్ వన్, బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన మొదటి భారతీయుడిగా ఎవరు రికార్డు సృష్టించారు? ఆన్సర్ దాదాబాయ్ నవరోజీ. నెక్స్ట్ వన్, దాదాబాయ్ నవరోజీ ఏ స్థానం నుంచి బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికలలో పోటీ చేయడము జరిగింది? ఆన్సర్ ఫిన్స్ బెర్రీ అనేటువంటి ప్రాంతం నుండి. నెక్స్ట్ వన్, వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రికను దాదాబాయ్ నవరోజీ ఎక్కడ నడిపారు? ఆన్సర్ లండన్లో. నెక్స్ట్ వన్, దాదాబాయ్ నవరోజీ మహారాష్ట్రలో పార్సీ భాషలో నడిపిన పత్రిక ఏది? ఆన్సర్ రస్త్ గోఫ్తార్ అనేటువంటి ఒక పత్రిక పార్సీ భాషలో మహారాష్ట్రలో నడపడం జరిగింది. నెక్స్ట్ వన్, పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, డెప్ టు ఇండియా పుస్తకాలను రచించిన వారు ఎవరు? ఆన్సర్ దాదాబాయ్ నవరోజీ. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది చాలా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, మహారాష్ట్రలో పార్సీల సంస్కరణల కోసం దాదాబాయ్ నవరోజీ ఏర్పాటు చేసిన సంస్థ ఏంటి? ఆన్సర్ పార్సీ రిఫార్మ్స్ అసోసియేషన్. నెక్స్ట్ వన్, అఖిల భారత కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి పార్సీ ఎవరు? దాదాబాయ్ నవరోజీ. నెక్స్ట్ వన్, స్వరాజ్య, స్వదేశీ బహిష్కరణ, జాతీయ విద్య అనే 4 తీర్మానాలను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో 1906లో ప్రవేశపెట్టారు? ఆన్సర్ కలకత్తా సమావేశంలో. నెక్స్ట్ వన్, 1906లో కలకత్తా అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆన్సర్ దాదాబాయ్ నవరోజీ. నెక్స్ట్ వన్, దాదాబాయ్ నవరోజీ హౌస్ ఆఫ్ కామర్స్కు ఏ పార్టీ తరపున ఎన్నికయ్యారు? ఆన్సర్ లిబరల్ పార్టీ. నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పదాన్ని సూచించిన వారు ఎవరు? ఆన్సర్ దాదాబాయ్ నవరోజీ. నెక్స్ట్ వన్, సురేంద్రనాథ్ బెనర్జీకి గల బిరుదు ఏంటి? ఆన్సర్ దేశకోత్తమ, అంటే దేశంలోనే గొప్ప వ్యక్తి అని అర్థము. నెక్స్ట్ వన్, సిల్వర్ టంగ్ అరేటర్గా
ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ సురేంద్రనాథ్ బెనర్జీ. నెక్స్ట్ వన్, సురేంద్రనాథ్ బెనర్జీ రచించిన పుస్తకం ఏది? ఆన్సర్ ఎ నేషన్ ఇన్ ది మేకింగ్. నెక్స్ట్ వన్, సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్తో కలిసి స్థాపించిన సంస్థ ఏంటి? ఆన్సర్ ఇండియన్ అసోసియేషన్. నెక్స్ట్ వన్, సురేంద్రనాథ్ బెనర్జీ నేషనల్ లిబరల్ పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1918లో. నెక్స్ట్ వన్, బహిష్కరణ అనే పదాన్ని మొదటిసారిగా పేర్కొన్న పత్రిక ఏది? ఆన్సర్ సంజీవిని అనేటువంటి పత్రికలో బాయ్కాట్ లేదా బహిష్కరణ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు. నెక్స్ట్ వన్, బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ మొదటగా ఉద్యమాలు ప్రారంభించిన వారు ఎవరు? ఆన్సర్ ఎస్ఎన్ బెనర్జీ మరియు కృష్ణకుమార్ మిత్రాలు. నెక్స్ట్ వన్, సంజీవిని పత్రికను ఎవరు నడిపేవారు అంటే ఎడిటర్? ఆన్సర్ కృష్ణకుమార్ మిత్ర. నెక్స్ట్ వన్, ఆల్ హిలాల్, బిల్ హిలాల్, గబ్బర్ ఈ ఖాదిర్, ఆల్ బలాగ్ అను పత్రికలను నడిపిన వారు ఎవరు? ఆన్సర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. నెక్స్ట్ వన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసిన పుస్తకం ఏది? ఇండియా విన్స్ ఫ్రీడమ్. చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, 1945లో గవర్నర్ జనరల్ బేవేల్ ఏర్పాటు చేసిన సిమ్లా సమావేశానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతినిధిగా పాల్గొన్నవారు ఎవరు? ఆన్సర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. నెక్స్ట్ వన్, స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి విద్యామంత్రి ఎవరు? మొట్టమొదటి మరియు చివరి వ్యక్తి కూడా, ఎందుకంటే విద్యాశాఖను తీసి మానవ వనరుల శాఖలో విలీనం చేయడం జరిగింది. అందువలన మొట్టమొదటి మరియు చివరి విద్యామంత్రిగా కూడా ఇతన్ని మనము పేర్కొంటాం, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిని. నెక్స్ట్ వన్, ఆజాద్ జన్మదినమైన నవంబర్ 11ను ఏ విధంగా జరపాలని భారత ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ జాతీయ విద్యా దినోత్సవము. నెక్స్ట్ వన్, లయన్ ఆఫ్ బాంబేగా ఎవరిని పేర్కొంటారు? లయన్ ఆఫ్ బాంబే. ఆన్సర్ ఫిరోజ్ షా మెహతా. నెక్స్ట్ వన్, ఫిరోజ్ షా మెహతా స్థాపించిన పత్రిక ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బాంబే క్రానికల్. నెక్స్ట్ వన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ మక్కాలో ఎప్పుడు జన్మించారు? ఆన్సర్ 1888 నవంబర్ 11. నెక్స్ట్ వన్, గాంధీజీ దక్షిణాఫ్రికాకు ఎప్పుడు వెళ్ళడం జరిగింది? ఆన్సర్ 1893వ సంవత్సరంలో. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 1893లో మహారాష్ట్రలో తిలక్ ప్రారంభించిన ఉత్సవాలు ఏంటి? ఆన్సర్ గణేష్ ఉత్సవాలు. నెక్స్ట్ వన్, ఆగా ఖాన్ సలీముల్లా ఖాన్ ఢాకాలో ముస్లిం లీగ్ను ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1906. నెక్స్ట్ వన్, జాతీయోద్యమంలో అతివాద యుగంగా ఏ కాలాన్ని పేర్కొంటారు? ఆన్సర్ 1905 నుంచి 1920 మధ్య కాలాన్ని. నెక్స్ట్ వన్, భారతదేశం మొత్తానికి వర్తించే విధంగా స్వరాజ్ తీర్మానాన్ని ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తీర్మానంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1906 కలకత్తాలో. నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధికారికంగా మితవాదులు అతివాదులుగా ఎప్పుడు చీలిపోయారు? ఆన్సర్ 1907లో. నెక్స్ట్ వన్, 1907 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ సూరత్లో. నెక్స్ట్ వన్, 1907లో సూరత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన వారు ఎవరు? ఆన్సర్ రాస్ బిహారీ బోస్. నెక్స్ట్ వన్, అతివాదులలో అగ్రగామి అని ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ వన్, వాలంటైన్ చిరోల్ తిలక్ను ఏ విధంగా పేర్కొన్నాడు? ఆన్సర్ భారత అశాంతి పితామహుడిగా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, లోకమాన్య అన్క్రౌన్డ్ ప్రిన్స్ ఆఫ్ ఇండియా మొదలైనవి ఎవరి బిరుదులు? ఆన్సర్ బాలగంగాధర్ తిలక్ గల బిరుదులు. నెక్స్ట్ వన్, బాలగంగాధర్ తిలక్ మరాఠా పత్రికను ఏ భాషలో నడిపారు? ఆన్సర్ ఆంగ్ల భాషలో. నెక్స్ట్ వన్, తిలక్ యొక్క మరాఠా పత్రికకు సంపాదకుడు ఎవరు? ఆన్సర్ ఎన్సి కేల్కర్. నెక్స్ట్ వన్, తిలక్ కేసరి పత్రికను ఏ భాషలో ప్రచురించారు? ఆన్సర్ మరాఠీలో. నెక్స్ట్ వన్, గీతా రహస్య, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే పుస్తకాలు రచించింది ఎవరు? ఆన్సర్ తిలక్. నెక్స్ట్ వన్, గోవధ నిషేధమును తిలక్ ఏర్పాటు చేసిన సంస్థలను ఏమంటారు?
ఆన్సర్ లాఠీ క్లబ్లు మరియు అఖారాలు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ వన్, బాలగంగాధర్ తిలక్ 1895లో ప్రారంభించిన ఉత్సవాలు ఏవి? ఆన్సర్ శివాజీ ఉత్సవాలు. నెక్స్ట్ వన్, తిలక్కు 6 సంవత్సరాల జైలు శిక్ష విధించిన నాసిక్ కోర్ట్ జడ్జి ఎవరు? ఆన్సర్ జాక్సన్ లేదా స్టీఫెన్సన్. నెక్స్ట్, 1908 నుంచి 1914 వరకు తిలక్ ఏ జైల్లో నిర్బంధించబడ్డారు? ఆన్సర్ మాండలే జైల్, మయన్మార్లో ఉంది ఇది. నెక్స్ట్ వన్, మహారాష్ట్రలో హోమ్ రూల్ ఉద్యమాన్ని తిలక్ ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1916. నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తిరిగి ఎప్పుడు విలీనమయ్యాయి? ఆన్సర్ 1916. నెక్స్ట్ వన్, 1916 లక్నో ఇంటర్నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆన్సర్ ఏసీ మజుందార్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము భారత జాతీయోద్యమానికి సంబంధించినటువంటి ఆధునిక భారతదేశ చరిత్రకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ని ఈ క్లాస్లో చూసాం ఫ్రెండ్స్. మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మరొక 100 బిట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇండియన్ మోడర్న్ హిస్టరీ అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయద్దు. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇప్పుడు మనము చెప్పుకున్నటువంటి బిట్స్ పైన చాలా క్లియర్గా క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. మీకు వివరంగా క్లాసెస్ కావాలంటే కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అవి చూసిన తర్వాత కనుక మీరు బిట్స్ చూస్తే చాలా ఈజీగా అవుతుంది, రివిజన్ అయినట్టు కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కకున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్ రూపంలో నా వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.